తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి సారుకు ఎవరన్నా ఎదురుపోతే వాళ్ళకే రిస్కు, ఆయన ఎవరికన్నా ఎదురొచ్చినా కూడా వాళ్ళకే రిస్కు. అగో గా తీర్ల వార్నింగ్లు ఇస్తుంటాడు సారు. సౌండ్ చేయకు కంఠం కోస్తా అని బాలయ్య సారు సినిమాలో చెప్పే డైలాగులన్నీ బయట ప్రభాకర్ రెడ్డి సార్ ఊకే ఊకే చెప్తుంటాడు. ఇక అదే అలవాట్ల మీడియా వాళ్ళ ముంగటికొచ్చి నా గురించి ఇష్టం వచ్చినట్టు రాస్తే మీకు నెక్స్ట్ బర్త్డే ఉండదని వార్నింగ్ ఇచ్చిండట. గమ్ముచ్చట దొరుకున్నదాం పారి. జల్సా సినిమాల విలన్ దామోదర్ రెడ్డి విలేకరులకు వార్నింగ్ ఇచ్చినట్టే ఇచ్చి పడేసిండు కదా జేసీ ప్రభాకర్ రెడ్డి సారు. తాడిపత్రిలో ఉద్రిక్తత అని టీవీలలో వార్తలు వేస్తే మీ ఇంటికి వచ్చి నేను చేసేది ఉద్రిక్తత అవుతుంది ఖబర్దార్ అని ఇట్లా విలేకరులకు కులాసాగా వార్నింగ్ ఇచ్చిండు సారు. నా మున్సిపాలిటీ గురించి దేశంలో అందరికి తెలుసు, ఆయన కూడా బాగా తెలుసు. ఒక ప్రెస్ వాళ్ళకు ఒక పేపర్ వాళ్ళకే తెలియదు. పొద్దున ఉద్రిక్తత మానుకోండి, నేను మీళ్ళ కాడికి వచ్చి ఉద్రిక్తం చేయాల్సి వస్తుంది. పోలీసు వాళ్ళు నేను చెప్పినట్టు ఇంటలేరని నిన్న మంచం మీద వండుకొని నిరసన చేసిండు కదా. అది కాక ఈ నడుమ రోజుకో కార్యం పెట్టుకుని అయితే ప్రతిపక్షముల మీద లేదంటే ఆఫీసర్ల మీద సారు నిత్యం కోపాల హోమాలు చేస్తున్నాడు. మరి అట్లా రోడ్డు మీదకి వచ్చి ఆఫీసర్లకు వార్నింగ్లు ఇచ్చుకుంటా ప్రతిపక్ష నాయకులకు వార్నింగ్ ఇచ్చుకుంటా తిట్టుకుంటున్నప్పుడు జేసీ సారు శాంతి ప్రవచనాలు చెప్తున్నాడు, వ్యక్తిత్వ వికాస తరగతులలో శిక్షణ ఇస్తున్నాడని చెప్పాలి. కానీ ఇల్లులైంది ఉద్రిక్తత అని వార్తేస్తారా చెప్పురి. తిట్టుకున్నా తన్నుకున్నా వార్నింగ్లు ఇచ్చిన ప్రశాంత వాతావరణంలో తాడిపత్రి, స్వర్గాన్ని తలపిస్తున్న తాడిపత్రి అని వార్తేయాలి. కానీ ఉద్రిక్తతలని వార్తలు ఇస్తే సారన్నట్టు తప్పే కదా. ఏం వార్తలు రాయాలి, ఎట్లా వార్తలు రాయాలనేది విలేకరులంతా రోజు గంట సేపు ప్రభాకర్ రెడ్డి సార్ తన ప్రైవేట్ ట్యూషన్ చెప్పించుకోవాలి. లేకుంటే ప్రభాకర్ రెడ్డి సార్ కోపం వచ్చింది, ప్రతిపక్ష నాయకుల మీద నిరసన చేస్తున్నాడు, ఆందోళన చేస్తున్నాడు అని వార్తలు వేస్తే మనుషులకు వచ్చినట్టే తాడిపత్రి టైగర్ కూడా కోపం వస్తుంది కదా అని అనుకుంటున్నారట ఈ సంగతి ఎరుకైన తాడిపత్రి జనం. ఉద్రిక్త అంటే నీళ్ళ కాడ వచ్చి పడతారు, అదే ఉద్రిక్త. మా ఊర్లో అది లేదు.